ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం వేగవంతమైన ప్రణాళికలు రూపొందిస్తుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, పాలనా సౌలభ్యం వంటి కీలక అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీలో జిల్లాల పునర్విభజనపై ఇప్పటికే ఏర్పాట్లు చేసిన మంత్రివర్గ ఉపసంఘం హాజరవనుంది. సీఎం ఆదేశాల మేరకు ఉపసంఘం ప్రత్యేకంగా ఈ అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఉపసంఘంలో అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, మంత్రి నారాయణ, సత్యకుమార్ యాదవ్లు పాల్గొని తుది నివేదికను ముఖ్యమంత్రి చేతికి అందించారు. గతంలో జగన్ ప్రభుత్వంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజనను సరిదిద్దడంపై ఉపసంఘం ప్రత్యేక శ్రద్ధ వహించింది. మార్కాపురం, మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ సబ్ కమిటీ సానుకూల అభిప్రాయం తెలిపింది. ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని, ఎన్టీఆర్ జిల్లాలో, కృష్ణా జిల్లాలోని కైకలూరు నియోజకవర్గాన్ని, తిరుపతి జిల్లా నుండి శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు నియోజకవర్గాన్ని చేర్చే ప్రతిపాదనలను కూడా పరిశీలించారు. అలాగే గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపడానికి స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 77 రెవెన్యూ డివిజన్లు ఉన్నా కొత్తగా మరో 6 డివిజన్లు ఏర్పాట్లయ్యే అవకాశం ఉందని సమాచారం ఉంది. కొత్తగా ఏర్పాటయ్యే డివిజన్లో పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకసిర, నక్కపల్లి, బనగానపల్లి ఉన్నాయి. జిల్లాల పునర్విభజన ప్రక్రియ డిసెంబర్ 31 లోపు పూర్తి చేయాల్సిన టార్గెట్ను ప్రభుత్వం నిర్ధారించింది. 7 సభ్యులుగా ఉన్న మంత్రుల ఉపసంఘం ఆగస్టు 13న తొలి సమావేశం నిర్వహించి కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాలు, ప్రజల నుంచి సుమారు 200 మంది అభ్యర్థనలను స్వీకరించి విశ్లేషించి చర్చలు జరిపింది. నేడు నిర్వహించబోయే సమావేశంలో ఈ ప్రతిపాదనలు, భౌగోళిక పరిపాలన అంశాలను పరిగణలోకి తీసుకొని కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై ముఖ్యమంత్రి సమగ్ర చర్చలు జరపనున్నారు. ఈ సమావేశం అనంతరం ఈ నెల 28న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.